స్తోత్రం. అలాగే అందరం లేచి నిలబడి మనస్ఫూర్తిగా శుద్ధ హృదయం కలుగా జయము నాలోన అంటూ మనస్ఫూర్తిగా దేవాది దేవుని ఆరాధన చేద్దాం. మనకు శుద్ధ హృదయం ఉంటే ఆయన చేసే కార్యములు మన జీవితంలో స్పష్టంగా మనకు కనబడతాయి. మన మేలులు, మన జీవితంలో కలిగే ఆశ్చర్య కార్యాలు మనకు శుద్ధ హృదయం ఉన్నప్పుడే ఆయన చేసే కార్యాలు మన కళ్ళకు కనబడతాయి. అందును బట్టి దేవా నా జీవితంలో శుద్ధ హృదయం కలగజేయమంటూ మనస్ఫూర్తిగా ఆరాధన చేద్దాం. స్తోత్రం. శుద్ధ హృదయం కలుగజేయుము, శుద్ధ హృదయం కలుగజేయుము. రెండు చేతులు పైకెత్తి మనస్ఫూర్తిగా స్తోత్రం. థ్యాంక్ యూ లార్డ్. నీ వాత్సల్యం, నీ బాహుల్యం, నీ కృప కనికరము చూపించుము. నీ వాత్సల్యం, నీ బాహుల్యం, నీ కృప కనికరం చూపించుము. పాపము చేశాను, దోషినయున్నాను, పాపము చేశాను, దోషినయున్నాను, తెలిసి ఉన్నది నా అతిక్రమమే, తెలిసి ఉన్నది నా పాపములే, తెలిసి ఉన్నది నా అతిక్రమమే, తెలిసి ఉన్నది పాపములే ఒప్పుకుందునయా. నీ సన్నిధిలో నా పాపములే ఒప్పుకుందునయా. శుద్ధ హృదయం కలుగజేయుము, శుద్ధ హృదయం కలుగజేయుము. నాలోనా 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 నీ జ్ఞానమును, నీ సత్యమును నా అంతరంగములో పుట్టించుమయ్యా అంటూ చేతులు పైకెత్తి మనస్ఫూర్తిగా చేద్దాం. నీ జ్ఞానమును, నీ సత్యమును నా అంతరంగములో పుట్టించుము. నీ జ్ఞానమును, నీ సత్యమును నా అంతరంగములో పుట్టించుము.
సంతోషం నీ రక్షణానందం కలుగజేయుము నా హృదయములో, కలుగజేయుము నా హృదయములో, కలుగజేయుము నీ హృదయములో, కలుగజేయుము నా హృదయములో. నీ సన్నిధిలో పరిశుద్ధాత్మతో నన్ను నింపుమయా, నీ సన్నిధిలో పరిశుద్ధాత్మతో నన్ను నింపుమయా. శుద్ధాహృదయం కలుగజేయు, అందరం కలిసి శుద్ధాహృదయం కలుగజేయు, మనొకసారి శుద్ధాహృదయం కలుగజేయుము, శుద్ధాహృదయం కలుగజేయుము. నాలోనా 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 ఓ యేసయ్యా, నాలోనా శుద్ధాహృదయం పాడదాం కలుగజేయుము, శుద్ధాహృదయం కలుగజేయుము, శుద్ధాహృదయం కలుగజేయుము. థ్యాంక్ యూ జీసస్. అట్లాగే తమ్ముడు ఆరాధన చేస్తాడు, ఆ తర్వాత మనం వాక్య